కొత్తపల్లి నుండి హుజురాబాద్ 4 లైన్ విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక 4 లైన్ రోడ్డు విస్తరణ పనులను మంత్రి పొన్నం పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ పోల్స్ తొలగించి వాటి స్థానంలో నిర్మిస్తున్న విద్యుత్ టవర్స్ పనులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగల స్తంభాల తొలగింపుపై సిబ్బందితో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రహదారి విస్తరణలో భాగంగా కొండాపూర్ గ్రామ శివారులో నిర్మితమవుతున్న కల్వర్టులను పరిశీలించారు. రోడ్డు విస్తరణలో పెండింగ్ లో ఉన్న కల్వర్టులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. హుజురాబాద్ నుండి కొత్తపల్లి వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్యాకేజీ 1-2 కింద 163.20 కోట్లు మంజూరు చేసిందని, కొత్తపల్లి నుండి సందరగిరి 10 కిలోమీటర్ రోడ్డు విస్తరణకు ప్యాకేజీ 1 కింద 86 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇక సుదరిగిరి నుండి హుజురాబాద్ కు ప్యాకేజీ 2 కింద 77.20 కోట్లు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.